ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం ఋషిమం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 డిసెంబర్ నెల 9 మంగళవారం. ఈరోజు పంచమి తిథి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంది. ఆ తర్వాత షష్ఠి. ఆశ్లేష నక్షత్రం ఈరోజు సంపూర్ణంగా ఉంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ మంగళవారం రోజున అష్టమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారం పుష్కలంగా ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా రాణిస్తారు. అష్టమంలో బుధ సంచారం వల్ల జన సహకారము, పోటీ ప్రపంచంలో విజయాలు, ఆర్థికపరమైనటువంటి విషయాలు అనుకూలంగా ఉన్నాయి. లాభంలో రాహువు సంచరించడం వల్ల విదేశీ వ్యవహారాలు కానీ, నూతన ఉద్యోగాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ, నూతన వ్యక్తుల వల్ల కూడా లాభాలు అందుకుంటారు. అష్టంలో రవి సంచరిస్తున్నాడు. అనారోగ్య సమస్యలు, మీ ఆలోచనలు కార్యరూపం దాల్చదు. అధికారులతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది. సంతానం విషయంలో కూడా ఒక రకమైనటువంటి ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ, సూర్య భగవాన్ని దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ ఈరోజు కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. వృషభ రాశి వారికి మంగళవారం రోజున ద్వితీయంలో గురువు సంచరించడం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణం, విద్యా సంబంధమైన విషయాల్లో సానుకూలత, సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. తృతీయంలో చంద్ర సంచారం వల్ల స్త్రీజన సహకారం పుష్కలంగా ఉంటుంది. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. సంతోషకర వాతావరణం నెలకొంటుంది. సప్తంలో బుధ సంచారం వల్ల స్థిరాస్తుల నుంచి లాభాలు, వ్యాపారాభివృద్ధి, వ్యాపార విస్తరణ, ఆర్థికపరమైనటువంటి ఫలాలు కూడా మీరు అందుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లాభంలో శని సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. అష్టంలో కుజ సంచారం వల్ల వాహన సమస్యలు, భూ వివాదాలు, కుటుంబంలో అశాంతి, జీవిత భాగస్వామితో మనస్పర్ధలకు అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్ర పారాయణం, ఎర్రటి పండ్లు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మిథున రాశి వారు. ఈ మిథున రాశి వారికి మంగళవారం రోజున జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు, వృత్తి ఉద్యోగ వ్యాపారంలో రాణింపు, విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో కానీ, పోటీ పరీక్షల్లో కానీ మంచి ఫలితాలు అందుకుంటారు. తృతీయంలో కేతువు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. షష్టంలో రవి సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. అధికారుల అండదండలు బాగా లభిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆదాయాన్ని, పదోన్నతులను అందుకుంటారు. షష్టంలో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు. నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటారు. ఆర్థికపరమైనటువంటి లాభాలు కూడా అందుకుంటారు. ద్వితీయంలో చంద్ర సంచారం వల్ల మీ మాటల వల్ల అభిప్రాయ భేదాలు, అశాంతి, నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, లలితాదేవి సందర్శనం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, బియ్యము దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి మంగళవారం రోజున జన్మరాశిలో చంద్రుడు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. సంతోషకరంగా ఈరోజు కాలం గడుపుతారు. ఆత్మీయులతో కలిసి కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు. కుటుంబం కోసం కొన్ని శుభ కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. భాగ్యములో శని సంచరిస్తున్నాడు. జన సంబంధాలు బాగుంటాయి. పనివారి సహకారం బాగుంటుంది. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. పంచమంలో బుధ సంచారం వల్ల ఆలోచనలు కలిసి రాదు. కొంతమంది వ్యక్తుల సహకార లోపం కనిపిస్తుంది. పనిభారము, శ్రమ, ఆర్థిక సమస్యలు కాస్త ఇబ్బందిగా కనిపిస్తున్నాయి. తెల్ల రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామరక్షా స్తోత్ర పారాయణం, పెసరపప్పు ఈరోజు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. సింహరాశి వారు. ఈ సింహరాశి వారికి మంగళవారం రోజున చతుర్థంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మంచి ఫలితాలను అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. చతుర్థంలో బుధ సంచారం వల్ల స్థిరాస్తుల నుంచి లాభాలు, మీ మాటలకు విలువ పెరగడం వల్ల ఆర్థికంగా బలపడతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. లాభంలో గురువు సంచరిస్తున్నాడు. ఆలోచనలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. అనుకోకుండా నూతన అవకాశాలు కూడా చేజిక్కించుకుంటారు. అష్టంలో శని సంచరించడం వల్ల అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, జీవిత భాగస్వామితో మనస్పర్ధలకు అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామిని సందర్శించండి. సుందరకాండ పారాయణం చేయండి. గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ కన్యారాశి వారికి మంగళవారం రోజున తృతీయంలో శుక్ర సంచారం ఉంది.
స్త్రీజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. తృతీయంలో రవి సంచరించడం వల్ల తండ్రి సహకారము, ప్రభుత్వ సహకారం పుష్కలంగా ఉంటుంది. అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. షష్టంలో రాహు సంచారం వల్ల నూతన వ్యాపారాలు, నూతన ఉద్యోగాలు, మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. లాభంలో చంద్ర సంచారం వల్ల మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. మంచి లాభాలు కూడా అందుకుంటారు. వ్యయంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాశ, అశాంతి, కొన్ని కార్యక్రమాలు చేయడానికి ఆటంకాలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఈరోజు తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. గణేష దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. తులారాశి వారికి ఈ మంగళవారం రోజున ద్వితీయంలో శుక్ర సంచారం ఉంది. అనుకోకుండా ఒక కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. స్త్రీల సహకారంతో దాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. తృతీయంలో కుజ సంచారం వల్ల జన సహకారంతో పాటు మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలకు అవకాశం ఉంది. షష్టంలో శని సంచరిస్తున్నాడు. కుటుంబంలో సంతోషకర వాతావరణం, మీ ఆలోచనలు కార్యరూపం దాల్చడం, సంతానం విషయంలో కూడా శుభవార్తలు అందుకుంటారు. పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. భాగ్యంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. పెద్దల సహకారంతో ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. పంచమంలో రాహువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి రాదు. దుబారా ఆలోచనలు, దుబారా ఖర్చులు, విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. సాంప్రదాయ వ్యతిరేకమైన కొన్ని కార్యక్రమాల వల్ల మీరు నిందలు పడతారు. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం, ఎర్రటి పండ్లు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ మంగళవారం రోజున జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. జన్మరాశిలో బుధ సంచారం ఉంది. వ్యాపార విస్తరణ జరుగుతుంది. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఆర్థికంగా బలపడతారు. దశమంలో కేతువు సంచరించడం వల్ల నిరాడంబరంగానే వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని, పేరు ప్రఖ్యాతులను తెచ్చుకుంటారు. దశమంలో చంద్రుడు సంచరించడం వల్ల తల్లి ఆశీస్సులు, తండ్రి ఆశీస్సులు మీకు బాగుంటాయి. సంతోషంగా ఈరోజు కాలం గడుపుతారు. విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. శివపార్వతులను దర్శించండి. బిల్వాష్టకం పారాయణం చేయండి. నల్ల ద్రాక్షను కానీ, నేరేడు పళ్ళను కానీ వయోవృద్ధులకు దానం చేయండి. ఈ ధనుసు రాశి వారికి మంగళవారం రోజున తృతీయంలో రాహు సంచరిస్తున్నాడు. నూతన వ్యక్తుల వల్ల లాభాలు అందుకుంటారు. నూతన వ్యాపారాలు కానీ, నూతన ఉద్యోగాలు కానీ, నూతన ప్రయత్నాలు కానీ సానుకూలంగా ఉంటాయి. సప్తంలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు. విద్యారంగంలో మంచి ఫలితాలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కూడా రాణిస్తారు. వ్యయంలో శుక్ర సంచారం ఉంది. స్త్రీలతో కలిసి గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. మంచి ఆదాయాన్ని, ఆనందాన్ని అందుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. వ్యయంలో బుధ సంచారం వల్ల జనాలతో మనస్పర్ధలు, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కష్టము, ప్రతికూల ఫలితాలు, ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామరక్షా స్తోత్ర పారాయణం, ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ ఈరోజు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మకర రాశి వారికి మంగళవారం రోజున తృతీయంలో శని సంచరిస్తున్నాడు. పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. జన సహకారం కూడా పుష్కలంగా లభిస్తుంది. ఇంటా బయట ఆనందకర వాతావరణం ఉంటుంది. సప్తంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. సంతోషకర వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామి సహకారంతో ఆనందంగా కాలం గడుపుతారు. లాభంలో రవి సంచరించడం వల్ల అధికారుల అండదండలతో ఒక కార్యక్రమం దిగ్విజయంగా పూర్తవుతుంది. మంచి అభివృద్ధిని సాధిస్తారు. లాభంలో బుధుడు సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. మంచి ఆదాయం అందుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. షష్టంలో గురువు సంచరించడం వల్ల పెద్దల సహకార లోపం కనిపిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పనిభారం పెరుగుతుంది. సమాజంలో నిందలు పడాల్సి ఉంటుంది. విద్యారంగంలో కూడా ప్రతికూల ఫలితాలకు అవకాశం ఉంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. దత్తాత్రేయ స్వామివారి దర్శనం, గురుచరిత్ర పారాయణం, పసుపు వర్ణ పండ్లు గురువులకు దానం చేయడం వల్ల ఈరోజు సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కుంభరాశి వారికి మంగళవారం రోజు పంచమంలో గురువు సంచరించడం వల్ల ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో కూడా శుభవార్తలు అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో రాణిస్తారు. షష్టంలో చంద్ర సంచారం వల్ల పోటీ ప్రపంచంలో సునాయాసంగా ఎదుర్కొంటారు. మనసుకు నచ్చే విధంగా విజయం సాధిస్తారు. ఆనందంగా కాలం గడుపుతారు. దశమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలు పుష్కలంగా లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. సమాజంలో కూడా గుర్తింపు తెచ్చుకుంటారు. లాభంలో కుజ సంచారం వల్ల
వ్యవసాయ రంగంలో కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ మంచి అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. దశమంలో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో అశాంతి, స్త్రీలతో అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ, మహాలక్ష్మీదేవి సందర్శనం, కనకదార స్తోత్ర పారాయణం, అలసందలు అనగా బొబ్బర్లు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ మీనరాశి వారికి ఈ మంగళవారం రోజున షష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు. రుణ రోగ శత్రు విముక్తిని మీరు పొందగలుగుతారు. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. దశమంలో కుజ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. ఆనందంగా కాలం గడుపుతారు. వ్యయంలో రాహువు సంచరించడం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, అశాంతిని కలిగించే సంఘటనలకు అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ, కనకదుర్గాదేవి దర్శనం, మహాలక్ష్మి అష్టకం పారాయణం చేయండి. అలసందలు అనగా బొబ్బర్లు దానం చేయడం వల్ల ఈరోజు మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.